హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. ఈరోజు మార్నింగ్ టెట్లో వచ్చిన ఎగ్జామ్లో బిట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు అయితే ఇవి హార్డ్గానే ఉన్నాయి. ఎస్టర్డే అయితే చాలా ఈజీగా ఇచ్చారు పేపరు. సో చూద్దాము ఈరోజు బిట్స్. చెంపకమాల యతిస్థానం, చెంపకమాల యొక్క యతిస్థానం ఏమిటి అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి 1 to 11 ఎయితి మైత్రి ఉంటుంది. అక్షరాలు అందులో 21 నజపజ జజర. అలాగే వర్షయోగం అనేది ఎవరు రాశారని అడిగారు. రచన గంగుల సాయిరెడ్డి. వర్షయోగము. వరకవి బిరుదు గల కవి ఎవరు అన్నాడు. మాంత్రకూట వేమన అని ఉంది. వైకల్పికం అనగానేమి? వైకల్పికం అంటే ఒకసారి సంధి జరగడం, మరొకసారి జరగకపోవడం ఫ్రెండ్స్. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే ఏ అలంకారం అనేది ఇచ్చారు. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే ఉత్ప్రేక్ష అలంకారము. పద్యము ఇచ్చాడంట. వానదేవుడా అనే లెసన్ నుంచి ఒక పద్యం అయితే ఇచ్చారంట. నెక్స్ట్ సత్యవతి సాంత్వన అని రాసింది ఎవరు అని అడిగారు. నెక్స్ట్ వచ్చేసి రథం పర్యాయ పదాలు తేరు, స్కందము, అర్ధము. నెక్స్ట్ వెండి యొక్క పర్యాయ పదాలు, వెండికి పర్యాయ పదాలు రజతము, దౌత్యము, రూప్యము. నెక్స్ట్ వచ్చేసి ద్వాంతము అనగా ఏమిటని అడిగారు. చీకటి. రీతికి నానార్థాలు అడిగాడు. విధము, మేర, ఇత్తడి. ఇది ఎస్టర్డే పేపర్తో పోల్చుకుంటే చాలా చాలా టఫ్గా ఉంది ఫ్రెండ్స్ ఈరోజుది. ఎస్టర్డే మొత్తం కూడా 6th క్లాసు 5th ఆ బిట్సే అడిగాడు. సో ఈరోజు కొంచెం టఫ్గా అడిగాడు. 7th 8th నుంచి అలా అడిగారు. నెక్స్ట్ వచ్చేసి సదర్ పండుగ ఎప్పుడు నిర్వహిస్తారు. సదర్ పండుగ దీపావళికి నిర్వహిస్తారు. సింధు ప్రజలు వాడిన లోహాలు, సింధు ప్రజలు వాడిన లోహాలు రాగి, తగరం. నెక్స్ట్ వచ్చేసి 14 సంవత్సరాలలోపు బాలబాలికలను గనుల యందు పనులు చేయకూడదు అని ఏ ఆర్టికల్ ఉందంటే 23వ ఆర్టికల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వడదెబ్బ తగిలిన వారికి ఇచ్చే ద్రావణం అని అడిగాడు. వడదెబ్బ తగిన వారికి ఇచ్చే ద్రావణం ORS. నెక్స్ట్ తెలంగాణలో అధికంగా పండించే పంట, తెలంగాణలో అధికంగా పండించే పంట అయితే ఇప్పుడు వరి. అంటే ఆంధ్రప్రదేశ్ కూడా వరియే కదా ఫ్రెండ్. మన తెలంగాణలో కూడా అధికంగా వరియే పండిస్తున్నారు. వరి మరియు పత్తి. నెక్స్ట్ శిశోత్పాదం ఏది అంటే శిశోత్పాదం అయితే ఆవు. యాక్చువల్గా అయితే మనకు గబ్బిలం అవి ఇవి ఈ గబ్బిలము, కాకి అలా ఇచ్చి అడగాలి. ఇందులో శిశోత్పాదకం ఏది అంటే గబ్బిలం కూడా శిశోత్పాదకమే కదా. మనకి తెలియదని మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అలా అడగాలి. కానీ ఇక్కడ ఆన్సర్ రీజనబుల్గానే ఇచ్చారు. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్య శిథిలాలు ఎక్కడ కలవు అని అడిగారు. హంపీలో కలవు. నెక్స్ట్ ప్రధాన నేత అనేది ఏది అంటే తల్లివేరు. ప్రధాన వేరు కలిగింది ఏది అంటే తల్లివేరు. నెక్స్ట్ ఎంజైమ్స్ లేని రసం అంటే ఎంజైమ్స్ లేని రసము క్లోమరసము. నెక్స్ట్ వచ్చేసి మానవుని దంతంలో ఎముకలలో ఉండే ఖనిజ లవణాలు ఏంటి అని అడిగిండు. కాల్షియం ఫాస్ఫేట్ మరియు Ca3PO4 అనేది వచ్చేసి కాల్షియం ఫాస్ఫేటు. నిన్న ఏమడిగాడంటే మానవుడికి నమలడానికి ఉపయోగపడే దంతాలు ఎన్ని ఉంటాయి అని అడిగాడు. ఒక మానవునికి నమలడానికి ఉపయోగపడే దంతాలు ఎన్ని ఉంటాయి అని అడిగాడు. నెక్స్ట్ వచ్చేసి రేచీకటిలో ఏ విటమిన్ లోపము. రేచీకటి అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందని అడిగాడు. ఏ విటమిన్ లోపం వల్ల. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరం జరిగింది. 73వ రాజ్యాంగ సవరణ 1992లో జరిగింది. మూసీ నదికి వరదలు అనేవి ఎప్పుడు వచ్చాయని అడిగారు. నెక్స్ట్ 1908 సెప్టెంబర్ 28, 29 రోజు మూసీ నదికి అయితే వరదలు రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్న క్వశ్చన్స్. మరేమైనా తెలిస్తే నేను మళ్ళీ మీకు వాట్సాప్ వీడియో చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. మీకు తెలిసిన ఏమైనా ఉంటే కూడా నాకు ఒకసారి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.